దావోస్కి సంబంధించి ఒక కీలకమైనటువంటిది అంటే నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి పాయింట్ ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే దావోస్లో ఎప్పుడన్నా వీళ్ళు మాట్లాడిన దాంట్లో ఎప్పుడన్నా పెట్టుబడులు వచ్చినయ్యా కేవలం ఉత్తుత్తి ప్రచారం తప్ప అంటూ దాంట్లో గతంలో ఎప్పుడెప్పుడు ఏమేమి అంశాలకు సంబంధించి వీళ్ళు ప్రకటించారు, ఆ తర్వాతన అక్కడ ఏమి రాలేదు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ కొన్ని లెక్కల్ని మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సాక్షి దాన్ని హైలైట్ చేసింది. విశాఖకు మైక్రోసాఫ్ట్ రాలేదు, ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లు రాలేదు, విదేశీ సంస్థ భారీ హార్డ్వేర్ పరిశ్రమ రాలేదు, బట్ 2017లో అది డప్పు కొట్టారు. అదే 2015లో అదే సందర్భంలో 2016లో మియర్ బర్గరు ఫిస్లో సంస్థలు సోలార్ మాడ్యూల్ వస్తాయన్నారు, రాలేదు. 2000 కోట్లతో గుర్జీ మెగా టెక్స్టైల్ పార్క్ అన్నారు, రాలేదు. ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ అన్నారు, రాలేదు. నెస్లే వెల్స్పన్ సంస్థలు భారీ పెట్టుబడులు అన్నారు, రాలేదు. 2017లో ఐటీ హెల్త్ కేర్లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులు అన్నారు, రాలేదు. విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ అన్నారు, రాలేదు. విశాఖలో నోవార్డిస్ R&D సెంటర్ అన్నారు, రాలేదు. అదే సందర్భంలో 2018లో కృష్ణపట్నం దగ్గర సౌదీ ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ అన్నారు, రాలేదు. గూగుల్ ఎక్స్చేంజర్ డేటా సెంటర్లు రాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హిటాచి పెట్టుబడులు రాలేదు. ఇవన్నీ కూడా డప్పు కొట్టుకోవడం తప్పించి ఏమి లేదంటే 2019లో కూడా అంతే అయ్యింది. JSW 3,500 కోట్ల పెట్టుబడులు ఒప్పందం రాలేదు. డెలాయిట్ పెగా సిస్టమ్స్ యూనిట్ అన్నారు, రాలేదు. ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు అన్నటువంటి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మనం ఎగ్జిబిషన్కి వెళ్తాం, ఎగ్జిబిషన్లో మన స్టాల్ పెడతాం, అక్కడ కోట్ల రూపాయలు రావు. అలాగే అనేక మంది వచ్చి మన దగ్గర నుంచి డేటా తీసుకుంటారు, మిమ్మల్ని ఎక్కడ కావాలి, మీ దగ్గర సరుకు కావాలంటే ఎట్లాగన్నట్టు. అలాంటి ఎగ్జిబిషన్ లాంటి ప్లేస్ అది. ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జిబిషన్లో ఏం చేస్తారు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడతారు. లైక్ రియల్ ఎస్టేట్ది ఉంది, సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్తారు మనం వెళ్ళగానే మా వెంచర్ ఎంత, మా ఇన్ని గజాలు, ఎన్ని చదరపడుగులు, దగ్గరలో రైల్వే స్టేషన్ వస్తుంది, ఈ పక్కన చూస్తే బస్ స్టాండ్ వస్తుంది, వెనకాల విమానాశ్రయం కట్టాలనుకుంటున్నారు, ఆ పక్కనే సాఫ్ట్వేర్ హబ్ వస్తుంది, ఇవన్నీ మీకు ఇవాళ మీరు 10 లక్షలకు కొంటే రేపు పొద్దున మీకు 1 కోటి రూపాయలకి వెళ్ళిపోతుంది, ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరూ చేస్తుంది అదే. పెట్టుబడులు అక్కడ కుప్పలు తెప్పలు వచ్చేస్తాయని కాదు. ఆంధ్ర తరపున స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, స్వయంగా ఐటీ మంత్రి అయినటువంటి లోకేష్, స్వయంగా పరిశ్రమల మంత్రి అయిన టీజీ భరత్ అక్కడ కూర్చుని చేస్తున్నది మన పెవిలియన్ని పెట్టి, అంటే మన స్టాల్ పెట్టి అక్కడికి చూడటానికి వచ్చేవాళ్ళు. మామూలు రోజుల్లో అయితే మనకైతే జనం వస్తారు, సందర్శకులు. అక్కడ పారిశ్రామికవేత్తలు వస్తారు. వచ్చే పారిశ్రామికవేత్త, ఆ పారిశ్రామికవేత్త తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, లేకపోతే అతని తరపున ఒక PA ఉంటారు, అతను ఇంట్రడ్యూస్ చేస్తారు, మా పారిశ్రామికవేత్త సో అండి అని చెప్పేసి, రెండు కూర్చోండి అని చెప్పి, నేను మంత్రిని, మా నాన్నగారు CM, ఇది చేద్దాం, ఇట్లా మీకు సంబంధించి ఆయిల్ మా దగ్గర ఇక్కడ పెట్టండి, పెట్టుకోవచ్చు, లేదు మా దగ్గర ఇది ఉంది, షిప్ యార్డ్స్ ఉన్నాయి, ఆ పక్కన వచ్చి పెట్టుకోండి, మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసే పరిశ్రమ రండి, మా దగ్గర అయితే ఆల్రెడీ కియా వాళ్ళు ఉన్నారు రండి, ఇట్లాంటిది చెప్పుకొచ్చేదనమాట. వాస్తవంగా స్వయంగా చేస్తుంది అది. మనం ఆలోచించాల్సింది పాజిటివ్ కోణంలో.